వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ఆరెంజ్తో మనం ప్లేట్ గార్నిష్ తయారు చేసుకుంటున్నాం. ఇది హైబ్రిడ్ అయితే మనకు చాలా బాగుంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది ఫ్రెష్ అది. ఓకే, సో రెండు చివర్లో కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి కూడా వాడేస్తాం మనం. తర్వాత స్కిన్, ఓకే. సో కొంచెం అక్కడ మనం గ్యాప్ వదిలేసేయాలి, దానికి బేస్లా ఉంటుందన్నమాట మనకు. తర్వాత ఈ మధ్యలో ఉన్న కొంచెం ఈ జ్యూసీ పార్ట్ కూడా తీసేసి, స్కిన్ కొంచెం పలచగా వస్తే బెండింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఓకే, కొంచెం గట్టిగా ఇలా అది పెట్టేస్తే మనకు ఆ మధ్యలో కూడా కొద్దిగా వెళ్ళిపోతుంది ఆ థిక్నెస్ అనేది. సో ఎక్కడైతే మనకు ఆ బేస్ అనేది వస్తుందో అటువైపు కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా నిలబడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇది బయట వైపు కట్స్ ఇవ్వాలి. ఇది మనం ఎంత పలచగా ఇస్తే అంత బాగా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇటువైపు కూడా సో అన్నీ కూడా పలచగా రావాలి. మ్యాక్సిమం థిన్గా చేస్తే మనకు డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది బెండ్ చేసినప్పుడు. ఓకే, సో ఇది ఇక్కడ వచ్చేసి మనకు ఇలా బెండ్ అవుతుంది. దీన్ని టూత్పిక్తో ఇక్కడ ఫిక్స్ చేసేసి దీనిపైన ఒక మనం చెర్రీ కానీ లేకపోతే చెర్రీ టొమాటో కానీ పెట్టేసుకుంటాం. సో దట్ ఏంటంటే అక్కడ కొంచెం డిజైన్గా కనిపిస్తుంది. తర్వాత టూత్పిక్ కూడా మనం కవర్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. రైట్, అలాగే ఏవైతే మనం ఈ పీసెస్లు కట్ చేసామో వీటిని స్టార్ షేప్లో కట్ చేసుకోవాలి. స్కిన్ కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి మనం ఎట్లా అయినా మనం తయారు చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఎడ్జెస్ కొంచెం షార్ప్గా వచ్చేట్టుగా. ఓకే, సో ఇక్కడ మనకు ఇది కూడా ఒక ఫ్లవర్ షేప్లో వచ్చేసింది. రైట్, సో దీన్ని కూడా ఇక్కడ మనం ఇలా కవర్ చేసి పెట్టేసేయచ్చు. ఓకే, సో ఆరెంజ్లో మనం సెంటర్ పీస్ వస్తుందన్నమాట. సలాడ్ మధ్యలో కానీ లేకపోతే ఏదైనా స్నాక్ చేసినప్పుడు ఒక కార్నర్లో పెట్టేసి మిగతా ప్లేస్లో మనం స్నాక్స్ని ఇలా గార్నిష్ చేసి సర్వ్ చేసేయచ్చు. చాలా సింపుల్గా ఉంది కదా. ట్రై చేస్తుంటే ఈజీగా వస్తుంది. అంటే మనం ఆరెంజెస్ తెచ్చుకున్నప్పుడు దాన్ని జ్యూస్ చేసుకునేప్పుడు లేకపోతే తినేప్పుడన్నా మనం ఒకసారి ఇది ట్రై చేస్తే అటు ఇటుగా అయిపోయినా తర్వాత మనం ఎలాగో అది జ్యూస్ చేసుకొని మనం తాగేసేయచ్చు. సో ట్రై చేస్తూ ఉండండి.